రామప్ప గుడి పాలంపేట గ్రామానికి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వరంగల్కు సుమారుగా 67 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని ఇంత ఆలస్యంగా చూస్తున్నందుకు నాకైతే చాలా బాధగా ఉంది. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ప్రదేశం. ఇందులో ఉన్నటువంటి శిల్పకళ మనల్ని మంత్రముగ్ధులు చేస్తుంది. కొన్ని శిల్పాలు చూసినట్లయితే అసలు ఎలా సాధ్యమైంది రాయిని ఆ విధంగా మలచడం. అసలు ఒక దగ్గర అయితే సూది పట్టేటటువంటి చిన్న చిన్న రంధ్రాలను కూడా చెక్కారు. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడితే వాళ్ళు రాయిని ఆ విధంగా చెక్కగలరు. అసలు ఈరోజు మనం చెక్క మీద కూడా సూది పట్టేటువంటి రంధ్రాలతో చెక్కడం చాలా కష్టం. అలాంటిది వాళ్ళు రాయి మీద చెక్కగలిగారు. అక్కడ ఉన్నటువంటి శిల్పాలు ఉన్నాయి, కొన్ని సాలబంజికలని 12 శిల్పాలు ఉంటాయి. అవి ప్రత్యేకంగా చూడాలి. అవి మెరుస్తూ ఉంటాయి. ఈవెన్ లోపల ఉన్న నల్ల స్తంభాలు కూడా మెరుస్తూ ఉంటాయి. అసలు మన నీడ కూడా కనిపిస్తుంది. అంత అద్భుతంగా, అంత అద్భుతమైన ఫినిషింగ్ వాళ్ళు ఎలా ఇవ్వగలిగారు అసలు. ఈ గుడి నిర్మాణంలో శాండ్ స్టోన్ ఉపయోగించారు. మధ్య మధ్యలో శిల్పాలకు బ్లాక్ స్టోన్ కూడా ఉపయోగించారు. గుడి మొత్తం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ నిర్మాణం మొత్తం కూడా తెలుపు లేదా ఎరుపు రాయి ఉంటుంది. మనం వాటికి రంగు వేసినట్టుగా అనిపిస్తుంది, కానీ అలా కాదు. ఆ రాయే రకరకాల రంగుల్లో ఉంటుంది, ముఖ్యంగా తెలుపు రంగు, ఎరుపు రంగులో. ఈ దేవాలయ గోపురానికి ఉపయోగించిన రాళ్ళు నీళ్ళలో తేలుతాయి. ఈ దేవాలయంలో ఉన్న గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం మీద ఎప్పటికి కూడా సూర్యకిరణాల రిఫ్లెక్షన్ వల్ల వెలుతురు పడుతూనే ఉంటుంది. సాధారణంగా ఏ గుడి చూసినా గర్భగుడి చీకటిగా ఉంటుంది, కానీ ఇక్కడ కట్టిన ప్రత్యేకమైన నిర్మాణం వల్ల ఎప్పుడు చూసినా వెలుతురు అనేది ఆ యొక్క గర్భగుడిలో ఉన్నటువంటి శివలింగం మీద పడుతుంది. నల్లగొండ పట్టణం సమీపంలో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర ఆలయం ఉంది. దాని మీద గతంలోనే మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ శివలింగం మీద ఎప్పటికి కూడా ఒక స్తంభం యొక్క నీడ పడుతుంది. ఈ రెండు కూడా కాకతీయుల కాలంలో నిర్మించినటువంటివి. ఈ ఆలయానికి రుద్రేశ్వర ఆలయం అని కూడా పేరు కలదు. ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి శిల్పి పేరు రామప్ప. దేశంలోనే ఒక శిల్పి పేరుతో ఉన్నటువంటి దేవాలయం ఇది ఒక్కటే. పేరిణి అనే ఒక శివతాండవ నృత్యం. ఇది కాకతీయ రాజులు అక్కడ సైన్యాన్ని ప్రేరేపించడానికి, ఉత్తేజపరచడానికి ఈ నాట్యం చేసేవారు. మనం చూస్తున్నటువంటిది నృత్యం అదే. ఈ దేవాలయంలో ఇది గనక చెక్కకుండా ఉన్నట్లయితే ఈ యొక్క పేరిణి నృత్యం అనేది నశించిపోయేది. నటరాజ రామకృష్ణ గారు ఇక్కడ చెక్కిన శిల్పాల ఆధారంగా మళ్ళీ పేరిణి నృత్యానికి పునరుజ్జీవం పోశారు. ఈ ఆలయ విశేషాలను మనం ఇక్కడ ఉన్నటువంటి గైడ్ ద్వారా తెలుసుకుందాం. కాకతీయుల కాలం నాడు నిర్మాణం చేశారండి. మనం ఈనాడు వరంగల్ చూస్తున్నాం సార్. ఆనాడు ఓర్గల పట్టణాలు చూసేవారు. ఇది కాకతీయుల రాజధాని సార్. ఇప్పుడు ఈ కాకతీయ రాజుల్లో గణపతి దేవుడు చక్రవర్తి, అదే టైంలో అతనికి సేనాధిపతి నిర్మాణం చేశారు. మనం ఈనాడు వరంగల్ పిలుస్తున్నాం సార్. ఆనాడు ఓర్గలు పట్టణాలు పిలిచేవారు. ఇది కాకతీయుల రాజధాని సార్. ఇప్పుడు ఈ కాకతీయ రాజుల్లో గణపతి దేవుడు చక్రవర్తి, అదే టైంలో అతనికి సేనాధిపతి రేచల రుద్రయ్య ఈ ప్రాంతానికి సామంతరాజుగా ఉండేవారు. గణపతి దేవునికి ఇచ్చే కొంత కప్పం అంటే ట్యాక్స్ అండి. దాని బదులు టెంపుల్ కట్టారు. ఇప్పుడు ఈ టెంపుల్ లోపల శివలింగం ఉంది. ఇప్పుడు ఈ శివలింగాన్ని గణపతి దేవుడు ఒక తండ్రి రుద్రదేవుడు ప్రతిష్టాపన చేస్తాడు. కనుక ఈ టెంపుల్ చారిత్రాత్మకంగా రుద్రేశ్వరం పేరు. ఇక్కడ శిల్పి పేరు రామప్ప, అంటే శిల్పాలు చెక్కింది రామప్ప అనే శిల్పి ఆధ్వర్యం చేశారు. మనకి ఎడు చూసిన శిల్పి గొప్పతనం, శిల్పకళ నైపుణ్యం కనబడుతుంది సార్. అందువల్ల రామప్ప దేవాలయం నామకరణం చేశారు. అలాగే దేవాలయం చూడండి, కూడా క్రీస్తు శకము 1210 కట్టారు సార్. అంటే నిర్మాణం చేసి ఇప్పటికి 800 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ దేవాలయం కట్టడానికి 40 సంవత్సరాలు పట్టింది సార్ అప్పట్లో. అలాగే దేవాలయం ముఖద్వారం సార్. మనకు ద్వారానికి చూస్తే ఎక్కడైనా ద్వార పాలకులు ఉంటారు సార్, జెంట్స్. కానీ ఇక్కడ ద్వార పాలికలు అండి. 1, 2, 3, 4, 5 ద్వార పాలికలు. మనకు అడ్డు కూడా 5 ద్వార పాలికలు. మనము లోపల వెళ్తున్నప్పుడు ఇక్కడ నమస్కారం వేసి స్వాగతం పలికినట్టు ఇక్కడ సార్. మరి ఇక్కడ బయటికి వెళ్తున్నప్పుడు ఇక్కడ అరటిపండు ప్రసాదం ఇస్తూ బయటికి పంపిస్తుంది ఎక్కాడు. అంటే వాళ్ళకి నాగరికత మనడంత స్పష్టంగా ఉండడం ఇచ్చాడు వీటి ద్వారా. అలాగే ఈ రాయి లోపల చెట్టు సార్, ఇది ఒక ఉన్న చెట్టు సార్. ఇది ఈ చెట్టు మీద శ్రీకృష్ణుడు మురళి వాయిస్తున్నాడు. ఇప్పుడు ఈ మురళి నాదాలు నిలబడతాయి. వీటిని సప్తస్వరాలను చెప్తుంటాం, కానీ డిఫరెంట్గా సౌండ్ చూడండి. అది వేరే కాడ కొట్టడం రాదు మళ్ళీ సార్. ఇక్కడ పేరిణి శోధం డ్యాన్స్ ఇదంతా పేరిణి నృత్యాలని నటరాజు రామకృష్ణ డ్యాన్స్ చేశారు శిల్పాలు చేసి. ఇవి కాకతీయుల యుద్ధాన్ని వెళ్లే ముందు సైన్యులకు ఒక ప్రేరణ కలిగి చేసేవారు.
ఇవి గణపతిని యొక్క బహుమతి జయప్రసని రచించిన నృత్యరత్నవలి గీతరత్నం రెండు గ్రంథాలు ఉంటాయండి. వాటిని ఆధారం వేసుకుని మనకి ఇరువైపులో మృదంగాలు, మధ్యలో నాట్యాలు చేస్తారు. ఇక్కడ మృదంగం దగ్గర నాట్యం, నాట్యం దగ్గరగా మృదంగాలు మారుతూ ఉంటాయి. ఈ వైపు 30 అటు కూడా 30 శిల్పాలు ఉంచుకోలేగా. ఈనాడు ఇళ్లలో వాడుతున్న గ్రానైట్ స్టోన్ 800 సంవత్సరాలుగా వాళ్ళకి ఎలాంటి బిజినెస్ లేకుండా ఆనాడు చేతుల్లో వేసారు. ఈ పాలిష్ అన్నది దీని మీద మన ప్రతిబింబం కూడా ఉపడుతుందండి. నీట్గా వేస్తారు. అలాగే డిజైన్ చూడాలి సార్, మన వాళ్ళు చూస్తే సారీ బార్డర్ మీద కానీ ఈ టైంలో ఆర్నమెంట్ అయితే వేస్తున్నారు. అలాగే డిజైన్ చూడండి, బ్యాంగిల్ వేసుకుని వడ్డానం ఇలా ఉంచాడు. ఇప్పుడు ఇదంతా కోలాటం అండి. ఇప్పుడు ఈ కోలాటం వేసుకుని కూడా కుడి చేత కర్ర, ఎడ మీద కర్ర, కుడి చేత కర్ర, ఎడ మీద కర్ర, చుట్టూ కూడా చెక్కలే కర్రమ గ్యాబు, అలాగే ఇలా చేతుల మళ్ళీ గ్యాబ్ అండి, ఇలా కాళ్ళ మళ్ళీ గ్యాప్ చెక్కాడు. అంటే వాళ్ళు చెక్కుతుంటే ఇందులో ఏ ఒక్కటి విరిగిపోయినా ఈ రాయి తీసేసి మళ్ళీ కొత్త రాసుకొని చేశారు అప్పట్లో వాళ్ళు. ఇక్కడ ముగ్గురికి 4 కాళ్ళు అండి. ఇక్కడ ముగ్గురు మాస్టర్కి ఉండాల్సిన 6 కాళ్ళు కానీ ఇక్కడ 4 కాళ్ళు పెట్టి ఎవరు 2 కాళ్ళు వాళ్ళకు ఉండి ఎక్కాడు. 1, 2 ముగ్గురు మాస్టర్లు, 1, 2, 3, 4 కాళ్ళు సార్. ఇప్పుడు ఇలా చూస్తే 2 కాళ్ళు, ఈ వైపు వస్తే 2 కాళ్ళు, ఈ వైపు చూస్తే మధ్యలో ఆమెకు 2 కాళ్ళు ఉంచాడు. ఇప్పుడు ఈ వైపు గోపిక వస్త్రాభరణ వస్తారు. ఇక్కడ కృష్ణుడు గోపికలకు వస్త్రాలు ఇక్కడ చెట్టు మీద కూర్చోవడం, గోపికలు మా వస్త్రాలు మాకేమని వాళ్ళ ప్రాధాన్యపడితే ఎక్కాడు. ఇక్కడ శివపురాణం ఎక్కువ ఉంచాడు. ఇప్పుడు ఈ భీమ్ ఉంది కదండి, ఇప్పుడు మధ్యలో రౌండ్ షేప్ ఉన్న సార్ తాబేళ్ళగా కనబడుతుంది చూడడానికి, కానీ ఏనుగు సార్ కిందకి తల, ఇవైపు కాళ్ళు, తోక, మధ్యలో శివుడు తాండం వేస్తున్నాడు. ఇది ఏంటంటే గజాసుర సంవరణ. గజాసురుడు అనే రాక్షసుని యొక్క వరం ప్రకారం శివుడు గజాసురు ఒక పుట్టలో దూరి బయటకు వస్తుంటే ఒక పుట్ట పలుకుతుంది. ఇక్కడ గజాసుర సంవరణ జరుగుతున్నప్పుడు ఇటువైపు బ్రహ్మ నమస్కారం ఇస్తున్నాడు అండి, మనకి ఇటువైపు విష్ణుమూర్తి నమస్కారం ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ గజాసురునికి శిరసు తీసుకెళ్ళి శివుడు వినాయకుడు పెడతాడు. అసలు లాస్ట్ చూస్తే ఇక్కడ 2 శివుడు వినాయకుడు ఇచ్చాడు. ఇక్కడ సార్ మనకి ఇటువైపు తారకాసుర సంవరణ. ఇది కుమారస్వామి తారకాసుర సంవరణ ఇస్తుండే ఎక్కాడు. ఇక్కడ పైకి రండి సార్. పైన ఇక్కడ సెంటర్ శివుడు వీరభద్రుడు తాండం వేస్తుంది. అతని కాలు కింద దక్షుడు సార్ నలుగుతున్నాడు. ఇప్పుడు అతని వాహనం నంది సార్ సైడ్కు. ఇది దక్ష సంహారం సార్. ఈ కింది భాగం చూడండి లక్ష్మీ కూర్చుంది సార్, గజలక్ష్మి. సార్ కొంచెం బ్యాక్ రండి సార్. సరే భీమ్కి ఎదురుకొచ్చాడు. ఇక్కడ క్షీరసారం మానం సార్. ఇది దేవతలు రాక్షసులు అమృతం కొరకు చిలుకుతున్నాడు ఎక్కాడు. ఇక్కడ చిలికిన తర్వాత లాస్ట్కి అమృతం వస్తుంది కదా సార్. ఇప్పుడు ఆ అమృతాన్ని ఇటువైపు పంచుతున్నాడు ఎక్కాడు. ఇటు తిరిగాడు సార్. ఇప్పుడు మధ్య ఇక్కడ పడగా పక్కన విష్ణువు జగన్మోహన్ రూపాయలు నిలబడ్డారు. సెకండ్ స్టెప్ అమృతాన్ని పంచుకుంటూ ఎక్కాడు దేవతలకి. మన ఇక్కడ నిల్చున్న భాగం రౌండ్ ఇస్తే నాట్యం మండపం, కనుక ఈ మధ్యలో చూడిస్తే నటరాజు సెంటర్లో మనకి అతని చుట్టూ త్రిభుజాకారం సార్. ఇక్కడ 1, 2, 3, 4, 1, 2, 3, 4 8 కోణాలు వస్తుంది. ఇవన్నీ కలిపి సంబంధం సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి సార్, రథం మీద సత్యభామ బాణం పట్టుకుని సార్. రథసరిగా కృష్ణుడు, అపోజిట్లో 8 నరకాసురుడు, ఇతని వెనకాల సైనికులు వస్తుండే ఎక్కాడు. ఈ నరకాసుర సంహారం జరుగుతున్నప్పుడు ఈ వైపు సైనికులు యుద్ధం చేస్తున్నాడు ఎక్కాడు. ఓకేనా సార్. దక్ష యజ్ఞం సార్. ఇక్కడ దక్షుడు యజ్ఞం వేస్తున్న చూడండి సార్. లాస్ట్ ఇక్కడ ఆవుని దానం వేసుకెళ్ళి సార్, కారణాలు గోదానము కనబడింది సార్. ఈ గో కింద చూడండి సార్, ఇక్కడ వినాయకుడు సార్ చిన్న బొమ్మ. అంటే మనం ప్రతి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం మెయిన్ అంటే ఈస్ట్ ద్వారం, ఈ ద్వారం నుంచి రావు సార్, తూర్పు ద్వారం. ఇవి వచ్చేటప్పుడు ఈ టెంపుల్కి అంటే ఆటోమేటిక్గా మనం వినాయకుడు దర్శనం లోపలికి వెళ్ళిపోతాం సార్. అలాగే దేవుళ్ళలో పరిచేస్తారు. మనకి ఎక్కడ వేసిన గర్భాడు చీకటి కనుక లోపల ఇస్తే, కానీ ఇక్కడ అలా కాకుండా సూర్యుడు ఉదయించి కాంచి అస్తమించే వరకు శివలింగంలో వెలుతురు పడుతుంది. ఇప్పుడు వెళ్తురు అని కార్మిల పైన ఓపెన్ కూడా వెళ్తురు పిల్లర్స్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది శివలింగం మీదకి. ఇది ప్రత్యేకత. అలాగే పిల్లర్ పైన చూడడానికి చిన్న చుట్టలా పెట్టాడు కావాలని. ఎక్కడ ఇక సార్ ఇది లైట్ వేసిన కాడ మనకి అక్కడ శిల్పాలు అవపడుతున్నాయి కదా సార్. అక్కడ శిల్పాలు అవపడుతుంది, ఇక్కడ శిల్పం అవపడుతుంది. ఇక్కడ శిల్పం లేదు. ఇక్కడ చెక్కే శిల్పం ఇక్కడ కింద సైడ్ చెక్కాడు. అంటే మనం ఈనాడు ఇంటికి దిష్టి వెళ్ళకుండా దిష్టి బొమ్మలు బూడిద గుమ్మడికాయలు కడతా ఉంటాం కదా సార్. ఆనాడే దిష్టి కింద ప్రాముఖ్యత ఉన్నాడు ఎక్కాడు అక్కడ. త్రిపురాసుర సంవరణ. ఇది ఇక్కడ శివుడు రథం మీద వెళ్తున్నాడు సార్. వెళ్ళేటప్పుడు రథానికి గుర్రం ఉంది కదా సార్. గుర్రం కాలు కింద ఒక రాక్షసుడు పడ్డాడు. మనకి ఇతను పడ్డాడు, కానీ గాలితో ఈ వైపు ఒకరు ఈ వైపు ఒకరు యుద్ధం చేస్తున్నాడు సార్ శివునితోటి.
అంటే ఇది త్రిపురాసుర సంబంధం. త్రిపురాసుర సంబంధం జరుగుతున్నప్పుడు చేస్తారు ముందు వైపు బ్రహ్మ నమస్కారం ఇస్తాడు, వెనకాల విష్ణుమూర్తి నమస్కారం సార్. ఇక్కడ భైరవుడు, మనకి ఇక్కడ కూడా చేస్తారు గజాసురుడు, ఇక్కడ వినాయకుడు, ఇక్కడ ఇంద్రుడు సార్ లాస్ట్కి. ఒక్క నిమిషం లైట్ పెట్టేస్తాం. ఈ పిల్లర్ లోపల చూడండి ఒక చిన్న సూది దూరేటంత రంధ్రాలు చేస్తాడు. మనం ఈనాడు కర్ర లోపల చేయడం సాధ్యపడేస్తారు, ఆనాడు వాళ్ళు రాయి లోపల చేస్తారండి. ఇప్పుడు ఈ రంధ్రాలు చూడండి సార్ 13 రంధ్రాలు ఉంటాయి సార్, ఎక్కువ ఉండవు ఇక్కడ. ఒక 2-3 కూర్చో చూపించు. ఓకే సార్, ఇక్కడ సార్ ఇలాగా మేము మొత్తం లెక్క పెడదాం సార్ అవసరం అయితే. ఇక్కడ లేదు సార్ ఇలా 1 ఇలా 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇది 13 సార్ లాస్ట్. మనకి ఇలా మొత్తం 13 రోజులు ఉంటాయి సార్ అంతే. అంటే దేవాలయం 13వ శతాబ్దంలో కట్టినట్టుగా పెట్టారేమో అని. అలాగే ఇక్కడ శివునికి ఇష్టం తిథి త్రయోదశి సార్ 13 రోజు వస్తుంది. కానీ ఏది ఏమైనా శిల్పి గొప్పదనం ఇందులో ఉందని మనం చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ఇందులో ఏ ఒక్కటి విరిగిపోయి రాయి తీసేసి మనకు కొత్త రాసుకొని చేయాలి సార్. మనకి స్తంభం 5 భాగాలు సార్, కింద నుంచి వరకు ఒక భాగం, ఈ నుంచి ఇస్తే రౌండ్ వరకు ఒక భాగం సార్. రౌండ్ ఒకటి, స్క్వేర్ ఒకటి, పైది ఒకటి, 5 భాగాలు పెట్టారు ఇదంతా కంప్లీట్గా. సరే సార్, ఈ దేవాలయం చేస్తారు ఎక్కడ వచ్చిన రాళ్ళు విరిగిపోయి పైకి. కారణం ఏంటంటే టెంపుల్ లోపల ఫౌండేషన్ అంతా ఇసుక పోస్తారు అప్పట్లో వాళ్ళు. ఇసుక నింపిన తర్వాత ఈ పిల్లర్స్ పెట్టేటప్పుడు పైన బీమ్ ఉంది కదా సార్, ఎట్లా అయితే 4 బీమ్స్ ఎలాగైతున్నాయి, కింద కూడా 5 బీమ్స్ అనమాట 4. ఇవన్నీ కొన్ని భూకంపాల కదలికలు జరిగి దిగిపోయినాయి సార్. ఈ స్తంభం హైట్ దాని లెవెల్కి ఉంటుంది సార్, మండపం లెవెల్కి ఉండాలి ప్రతి పిల్లర్ కూడా. ఈ స్తంభం దిగిపోవడం, ఈ స్తంభం దిగిపోవడంలో ఈ మధ్యలో విరిగిపోయేసింది సార్. మనకి ఆ స్తంభం దిగడంలో ఈ లాస్ట్కు ఆ లాస్ట్ విరిగిపోయినాయి. చూడండి సార్, మనకి స్తంభం కార్నర్ మొత్తం విరిగిపోయింది కదా సార్. మనకు అక్కడ 2 స్టెప్పులు విరిగిపోయి కొత్త స్టెప్ ఆగిపోయింది చూడండి. అంటే మన ప్రతి స్తంభాల కింద ఉన్న బీమ్స్ కూడా అలాగే కిందికి దిగిపోయి వాటి కింద ఉన్న రాళ్ళు విరిగిపోయి చేస్తాను పైకి. అంటే పైన వెయిట్ అనేది ఈక్వల్ ఉండడం వల్ల ఈ స్తంభాలు కూడా ఒకే లెవెల్లో దిగిపోయి దేవాలయం పడిపోకుండా ఆగిపోయింది సార్. అంటే 4 స్తంభాలు కూడా ఒకే లెవెల్లో దిగిపోయినాయి చూడండి. మనకి ఈ 4 కాకుండా ఆ 4 కూడా అలాగే దిగినాయి సార్. మనకు అటువైపు ఉన్న 4 స్తంభాలు కూడా అలాగే దిగిపోయినాయి. సార్ ఎక్కువ కాకతీయులు గజబలాన్ని ఉపయోగించేవారు సార్. గజబలాన్ని ఉపయోగించేవారు. అంటే కాకతీయులు ఎక్కువ గజబలాన్ని అంటే మనకి దేవాలయం నిర్మాణం చేయడానికి వాటిని గుర్తింపులాగా, అలాగే టెంపుల్కి వచ్చి మనం చుట్టూ ఎలా ప్రదక్షిణ చేయాలి, ఎలా లోపలికి రావాలి, ఎలా బయటికి వెళ్ళాలనే డైరెక్షన్ కూడా ఇచ్చాడు. మళ్ళీ ఒకదానికి ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్గా ఉంటాయండి. ఇవన్నీ 5 to 6 ఉంటాయి సార్ టెంపుల్ చుట్టూ మొత్తం ఏనుగులు. ఇలా మధ్యలో పుష్పం చూపించారు కదా సార్, ఇది చూసినా ఇక్కడ పుష్పాలు చూడండి సార్. అంటే దేవాలయం డిజైన్ సార్, మన కార్నర్ చూడండి సార్, మనకి కార్నర్స్ అనమాట పుష్పంలా కానీ నక్షత్రకారం దేవాలయంపై వేదిక ఉంటుంది. ఇలా చూపించాడు మొత్తం వేదిక. మనకి ఆ పైన కార్నర్ చూడండి సార్ అలాగే అవపడతాయి, పుష్పంలా కానీ నక్షత్రకారం కానీ వేదిక ఉంటుంది అనమాట పై భాగం కూడా. మనకి ఈ సైడ్ కొంత వంటశాల సార్, ఆనాడు దేవుడికి నైవేద్యం ప్రాసలు పెడుతుండేవారు. అది పడిపోతే తీసి మళ్ళీ నిర్మాణించడం జరిగింది సార్. సార్ ఇక్కడ కామేశ్వర ఆలయం సార్, ఇది సభా మండపం కింద యూజ్ చేసేవారు. కాకతీయులు ఇక్కడికి వచ్చినప్పుడు సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తుండేవారు. ఇది పడిపోతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఏసే వాళ్ళు నెంబర్ సైజ్ తీసి పక్క పెట్టారు వాళ్ళని. అంటే పునర్నిర్మాణం చేయడానికి ప్లానింగ్లో ఉంది సార్ ఇది. అలాగే ఇక్కడ టెంపుల్కి వచ్చేసి ప్రధాన ద్వారాలు 3 ద్వారాలు పెట్టారు సార్. ఈ ద్వారము ఆ వైపు ద్వారం ఉంది. ఇప్పుడు ఈ ద్వారం పైన 1 2 3 4 ఆ వైపు 4 మొత్తం 12 శిల్పాలు సార్. వీటిని మదనికలు లేక సాలబంజికలు సార్, వీటిని అన్నింటిని కలిపి మదనికలు లేక సాలబంజికలు ఉంటారండి. ఇప్పుడు లాస్ట్ శిల్పం చూస్తే ఇక్కడ నర్తకి నాట్యం చూడండి, ఆమె మెడలో గొలుసు వ్రెల్లాడుతున్నాయి సార్ పొట్ట మీద. ఇప్పుడు ఆ వ్రెల్లాడుతున్న హారానికి పొట్ట మీద గ్యాప్ ఉందండి సార్. ఆ హారం నీడ పొట్ట మీద కనపడుతుంది సార్ బ్యాక్ సైడ్ మనకి. అంటే మనకి ఏ టైం వేసిన నీడ అలాగే ఉంటుంది అనమాట అక్కడ సార్. ఇక్కడ మృదంగం వయసులో కింద సర్కస్ విన్యాసాలు ఇక్కడ కాళ్ళ కింద గారడ విద్యలా ఉంచాడు. ఇక్కడ చూడండి మనిషి కర్రస్వామి చేస్తుండగా సుత్తెప్పుడు గుట్టినాడు ఉంచాడు. ఇవి సపోర్ట్ ఇచ్చారు సార్, పిల్లర్స్ తర్వాత కట్టారు. ఎందుకంటే దేవాలయం మొత్తం ఇలా వంగిపోయింది కదా సార్, పడిపోతుందేమో అని సపోర్ట్ పిల్లర్స్ తర్వాత పెట్టారు అనమాట వీటిని. సార్ ఈ శిల్పం నర్తకి సార్, నాట్యం చూడండి తల మీద రౌండ్ సార్ పాపడ బిల్లలు. మనకి ఎక్కువ రాజస్థాన్ వాళ్ళు వాడుతారు సార్ పాపడ బిల్లలు ఆలోచించాడు. ఇప్పుడు లాస్ట్ శిల్పం చూస్తే ఇక్కడ ఆమె బాణం పట్టుకుని అడిలో వేట వేస్తుండే ఎక్కారు సార్. ఇప్పుడు ఆ వేటే వెళ్ళి అలసిపోయి చెట్ల నీడ ఎక్కున్నాడు. ఈ వైపు చెట్టు ఆ వైపు చెట్టు పైన తీగ లతలా అల్లుకున్నాడు ఎక్కారు సార్. వాటి మధ్యలో చూస్తే ఎండి భావం ఉంచాడు. అందులో ఒక కాలు మీద బ్యాలెన్స్ చేసి ఇలా 2 బ్రెల్ల మీద నిలబడ్డాడు ఉంచాడు. ఆ 2 బ్రెల్ల మళ్ళీ గ్యాప్ సార్, 4 బ్రెల్ల మళ్ళీ గ్యాపు. ఇప్పుడు ఆ వేసుకున్న పట్టీలు జారినట్టుగా కాళ్ళు కడాలు, 3వ రెల్లు గోరు, 2వ రెల్లు మట్టలు కూడా గుడించాడు అందులో.
సార్ మనకి ఇలా ఈ టెంపుల్ చుట్టూ బ్రాకెట్ శిల్పాలు చూస్తారు. లాస్ట్ జైన మతం సార్, ఇక్కడ గ్రీక్ శిల్పం ఇచ్చాడు. ఇప్పుడు ఈ శిల్పాలు చూస్తారు మలై యుద్ధం సార్, ఇదంతా కుస్తీ పట్లు ఇవన్నీ. ఇక్కడ కృష్ణ ఫ్లూట్ వాయిస్తుండే ఎక్కారు సార్. అక్కడ జైన మతం, ఇక్కడ వినాయకుడు, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి సార్ హిరణ్యకృష్ణుడు పొట్టలు చంపుతుండే ఎక్కాడు. మనకి ఇక్కడ కాల భైరవుడు సార్ ఈ శిల్పం. సేమ్ మనకి ఇలా జైన మత శిల్పాలు వినాయకుడు ఉంచాడు. అలాగే పైన చూడండి సార్, ఒకే రాయిలో 3 శిల్పాలు, కింద ఏనుగు, మధ్యలో సైనికుడు, పైన సింహం ఉంది. అంటే ఇవి నల్లటియా? నల్ల రాయి శిల్పం సార్. కింద ఏనుగు ఉంది కదా సార్, మధ్యలో ఒక సైనికుడు, పైన సింహం ఉంది. చిన్న సైనికుడు. అంటే ఇవి కాకతీయ రావుల కింద గజకేసరికి బిరుదు వాళ్ళకి. గజ అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. అలా టెంపుల్ చుట్టూ 27 చూపించాడు ఇవన్నీ. ఇక్కడ శివలింగం పైన రామప్ప చెరువు మీద ఉండేది సార్. ఎవరో కావాలని ఎత్తుకెళ్తున్నా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు సార్ శివలింగాన్ని. మనకి అది బావి సార్, ఆనాడు తరవిన బావి చిన్నది అక్కడ. అది సార్ అక్కడ దూరంగా కనిపిస్తుంది. దూరంగా కనిపిస్తుంది, కాకతీయుల కాలనాడు సార్ అది. ఇక్కడ వచ్చేసి మహిషాసుర మర్దన సార్, శ్రవకాలు చేస్తే బయటపడింది సార్ అమ్మవారి విగ్రహం. ఇవి సపోర్ట్ పిల్లర్స్, వీటిని కూడా సపోర్ట్ తర్వాత పెట్టారు. వీటిని కూడా చెప్పు ఇంత దూరం పై కొట్టుకొచ్చిండు. నాగిని, ఇక్కడ రాగిని శిల్పం సార్. ఇప్పుడు నాగిని శిల్పం ఇస్తే చేతిలో పాము, మెడలో పాము, కాళ్ళ మధ్యలో పాము, కాళ్ళ కింద ఒక పాము ఉంది సార్. ఇప్పుడు ఈ శిల్పం నాగకన్య లేక విషకన్య అని పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ శిల్పం చాలా అందంగా ఉంది. నిజాం కాలంలో నిజాంరావు తీసుకెళ్ళి కొంతకాలం ఇంట్లో కొన్ని సమస్యలు ఇచ్చారు. తర్వాత తీసుకొచ్చి ఇక్కడ అతికించారు, కింద సిమెంట్ పైన సిమెంట్ అతికించారు ఆ శిల్పాన్ని. ఇప్పుడు ఈ శిల్పం చూస్తే రాగిని శిల్పం సార్. ఆమె కాళ్ళు చూస్తే చెప్పులు పడుతున్నాయి. ఆ చెప్పులు చూడదు సార్, దాదాపు మనం ఈనాడు లేడీస్ వాడతారు సార్. ఐదు చెప్పులు ఆనాడే ఉన్నట్టు ఉంచాడు. ఒక కాలు ముందుకేసి ఇంకో కాలు లేపితే చెప్పు పని గ్యాప్ వస్తే గ్యాప్ ఉంచాడు సార్. ఈ రెండింటి మీద ఒక పాట రాశారు సార్ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి. రామప్ప ఆలయంలో వెలిసిన నాగినివు రాగినివు ఒక సాంగ్ ఉంటుంది వీటి మీద. ఆమె నాగిని రాగిని సార్. ఓకే. ఈ శిల్పాలు 2 వినాయకుడి విగ్రహాలు సార్. త్రవ్వకాలు చేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టారు సార్. వీటిని కూడా సార్ ఇక్కడ శివుని వాహనం నంది సార్. నంది కళలో ఒక జీవకళ. మన మెడ నుంచి చూస్తున్న నంది మన వైపే చూస్తుంది కాబట్టి సార్ కన్ను. మీరు లాస్ట్ నుంచి చూడండి, మధ్యలోకి వచ్చి లాస్ట్కి వచ్చి కన్ను మన వైపు చూసుకోబడుతుంది. అలాగే శివాలయం అయినప్పుడు నంది స్ట్రైట్ గా ఉంటుంది. ఇలా కుమ్ల మీద 2 బ్రెల్ శివలింగం వస్తుంది. కానీ కాకతీయులు చేసిన టెంపుల్ నంది ఇలా కాకుండా ఇలా వన్ సైడ్ తలపెట్టి ఒక కన్నుతో ఇస్తుందిగా, 2 చేతులు ఉన్నట్టుగా ఒక కాలు ముందు పెట్టి లేస్తూ ఉంటుంది. ఇలా షూట్ పిలిస్తే లేవడానికి సిద్ధంగా రెడీగా ఉన్నట్టు ఉంటుందండి. ఇప్పుడు ఆ మెట్లు చాలా హైట్గా ఉంటుంది సార్. ఆనాడు కాకులు హైట్గా ఉండేవారు రాజును బావులు. ఇప్పుడు ఈ మెట్లు కట్ చేశారు సార్, మనకు అనుకూలంగా పెట్టారు పెట్టి. సార్ ఈ శిల్పం నర్తకి సార్. నాట్యం చూడండి, మెడలో గొలుసు తెగిపోయింది సార్ కుడిచే భుజం మీద. ఇప్పుడు ఆ వేసుకున్న హారం తెగిపోయి పడిపోతుంటే హారం పడిపోకుండా మధ్యలో నాట్యం ఆపకుండా కింద 2 బ్రేలు సపోర్ట్ పెట్టి ఆపుతున్న నాట్యం పెట్టాడు. మనకి లాస్ట్ శిల్పం చూస్తే ఆమె బాణం పట్టుకుని అడిలో పెట్టేస్తుంది సార్. ఆమె యొక్క కాలిలో ముళ్ళు కూర్చుకుందండి. ఇప్పుడు ఆ ముళ్ళు తీసేటప్పుడు చూడండి సార్, సేవకుడు తీసుకుని ముఖాల మీద కాలు పెట్టి తీసేసాడు. ఇక్కడ బాప్లా పెట్టాడు, ఉబ్బులా వచ్చి నిలిచేస్తారు పాదం కాడ. సార్ చూస్తున్నాండి ఇక్కడ శిలాశాసనం సార్ ఇది. ఇప్పుడు ఈ దేవాలయం ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారో మొత్తం రాయబడి ఉంది సార్. ఇలా చూడడానికి కొంత తెలుగు, కొంత కన్నడ క్షోభడు సార్. పాలి భాషలు చేశారు దాన్ని. దీన్నే మనకు ముందు బోర్డులలో రాశారు సార్, తెలుగు కన్నడ పాలి టీచింగ్ ఉంటుంది. సార్ ఈ టెంపుల్ కాటేశ్వరాలయం సార్, శివాలయం, శివలింగం నంది ఉందండి ఇందులో. అంటే ఈ టెంపుల్ కన్నా ముందు ఆ టెంపుల్ కట్టుకుని ఇక్కడ పూజలు చేసి ఈ టెంపుల్ కట్టారు సార్ ఫస్ట్. అంటే దీనికన్నా ముందు ఆ టెంపుల్ నిర్మించబడింది. ఓకే. ఇప్పుడు లాస్ట్ శిల్పం చూస్తాం, నడుచుకుంటూ వెళ్తున్న ఒక కోతి చీరకం లాగుతున్నారు సార్ కాళ్ళ దగ్గర. లాగుతున్న ఎడమచే చీర పట్టుకున్న తర్వాత విరగొట్టారు. కుడిచే చూడు కోతిని చూస్తే అంత కోపంతో కొడుతున్నాడు. ఇప్పుడు ఆ చేతికి రిళ్ళకు గోర్లు, ఇప్పుడు ఆ వేసుకుని వెనకాల కొప్పు, ఆ పెట్టుకుని ఇయరింగ్ చేస్తారు. పెద్ద ఇయరింగ్లు వాడుతున్నాడు ఇక్కడ అప్పట్లో. అలాగే శిల్పం చేస్తారు, ఒక కాలు మీద నాట్యం చేసి బన్సుడు వచ్చినప్పుడు పొట్ట మీద మడతలు పడి ఎక్కాడు. మళ్ళీ కోపం ఉన్నట్టుగా కళ్ళు చూడడం కొంచెం పెద్ద రుద్రాకారం ఇచ్చాడు. ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు చివరి శిల్పం చూస్తే నర్తకి నాట్యం చూడండి సార్. కాళ్ళలో బొడన విరలు ముందుకు, 4 విరలు వెనుక పెట్టి నాట్యం ఎక్కారు సార్. ఇక్కడ అరిపాద బెండ, ఇక్కడ భూమి బయట కనబడుతుంది. ఆమె ముఖంలో చూస్తే నవ్వుతూ నాట్యం కనిపిస్తారు, ముఖంలో నవ్వుకల ఉంచాడు. అలాగే టెంపుల్ చుట్టూ 12 శిల్పాలు సార్. 11 శిల్పాలు, ప్రతి శిల్పం డైమండ్స్ సార్. కాలు, చేతులు, వ్రేళ్ళు విరగొట్టు కానీ ఇక్కడ బాగుందండి.
ఏమాత్రం డ్యామేజ్ కాలేదు. ఇదంతా అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ కాఫర్ దండ డ్యామేజ్ చేస్తారు అప్పట్లో. మనకి ఇందులో చేతులు కొట్టేస్తారు, ఇక్కడ అక్కడ హారం కొట్టేస్తారు, ఇక్కడ చేయి కొట్టేస్తారు. అంటే ప్రతి దాంట్లో కూడా ఏదో ఒకటి డ్యామేజ్ చేస్తారు సార్. ఇది ఒకటి బాగుంది. అలాగే దేవాలయం నిర్మాణం చేసినంత ఒక రాయి మీద ఒక రాయి పేర్చారు. ఇదంతా సిమెంట్స్ ఏమాత్రం వాడలేదు సార్. మనకి చుక్కల్లాగా ఉన్నది సార్. ఇక్కడ వరకు మొత్తం రాయిస్తారు అదంతా. మనకి అక్కడ టాప్ ఉన్నది సార్ చుక్కల్లాగా, అది రావు. దాని పై భాగంలో ఉన్నది సార్ వైట్ భాగం అంతా ఇటుకతోడు కట్టారు. అది ఆ ఇటుకలు నీళ్ళలో వేస్తే తేలుతాయండి అవి. ఇప్పుడు ఆ ఇటుకలు తీయకుండా మొత్తం ప్లాస్టర్ వేస్తారు ఆ గోపురాన్ని, ఆ పై గోపురం అంతా. మనకి ఇటుక చూడాలంటే మన వరంగల్ కోట వస్తే లైట్ అండ్ సౌండ్స్ వస్తుంది. ఆ షోలో రామప్ప ఇటుకాని వేసి చూపిస్తారు అక్కడ. మీరు అక్కడ చూడవచ్చు వరంగల్ కోటలో. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 40 సంవత్సరాలు పట్టింది. 1173లో ప్రారంభం చేశారు. 1213లో పూర్తయింది. కాకతీయుల సామంతరాజైనటువంటి రేచర్ల రుద్రదేవుడు ప్రారంభం చేశాడు. తర్వాత గణపతి దేవుని కాలంలో పూర్తయింది. వారికి చెల్లించవలసిన కప్పం బదులుగా ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మనం కాసేపట్లో ఇంతకుముందు చూసినటువంటి పెద్ద నంది విగ్రహాన్ని చుట్టూ చూస్తాం. ఆ విగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనము ఎటు చూసినా కానీ, ఎటువైపు నిలబడ్డా కానీ మన వైపు చూసినట్టుగానే ఉంటుందన్నమాట. దాని మీద కూడా అందమైనటువంటి రకరకాలైనటువంటి దండలు కానీ అవన్నీ చెక్కినారు. ఆ విగ్రహం మీద కూడా మన ప్రతిబింబం చూసుకోవచ్చు. అంటే ఎంత నున్నగా చెక్కినారంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకది. 17వ శతాబ్దంలో భూకంపం రావడం జరిగింది. అయినప్పటికీ ఈ దేవాలయం భూకంపాన్ని తట్టుకుని నిలబడిందంటే ఎంత ప్రణాళికాబద్ధంగా కట్టారో ఆలోచన చేయండి. అది ఏ విధంగా కట్టారో మనకు ఒక శిథిలమైనటువంటి సభామండపం ఉంది. అది మీకు కాసేపట్లో చూపిస్తాను. కాకతీయుల శైలి ఏంటంటే నంది ఎదురుగా చూడకుండా కొంచెం తల పక్కకు తిప్పి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శివుడు రావడానికి, అంటే మీద ఎక్కించుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా శివుని పిలుపు గురించి ఎదురు చూస్తున్నటువంటి నంది కాకతీయుల కాలంలో చెక్కేవారు. నంది మీద ఉన్నటువంటి చిన్న చిన్న ఆకారాలు కూడా చాలా జాగ్రత్తగా చెక్కారు. ఇంతకు మునుపు మనకు గైడ్ చెప్పినట్లుగా ఏ ఒక్క లోపం చిన్నది ఏర్పడినా కానీ ఆ విగ్రహాన్ని మొత్తం కూడా పక్కకు పడేసి మళ్ళా మొదటి నుండి చెక్కాల్సిందే. అంటే వారు ఎంత ఏకాగ్రతతోటి ఎంత మనసు పెట్టి చెక్కేవారో అర్థం చేసుకోండి. కాసేపట్లో మనం కాకతీయులు నిర్మించినటువంటి ఒక చిన్న బాయని చూస్తాము. బాయ్ అంటున్నారు కానీ అదైతే సొరంగ మార్గం అని కూడా ఇంకొక వాదన ఉంది. అది చూసిన తర్వాత ఒక శిథిలమైనటువంటి ఇంకొక సభా మండపం ఉందన్నాను కదా, మరి అది ఈ యొక్క భూకంపాలను తట్టుకునే విధంగా ఎలాంటి టెక్నిక్ యూజ్ చేశారో అది మీకు చూపిస్తా కాసేపట్లో. నంది ముఖం మీద ఉన్నటువంటి చిన్న చిన్న రక్తనాళాలను కూడా ఇక్కడ శిల్పి చెక్కడం జరిగింది. కాకతీయుల నిర్మాణ శైలిలో ఏనుగులను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు యుద్ధంలో ఏనుగులను బాగా ఉపయోగించి ఉంటారు. అదేవిధంగా ఈ దేవాలయ నిర్మాణానికి కూడా రాళ్లను లాగడానికి ఉపయోగించి ఉంటారు. ఇక్కడ ఏనుగులు మనకు ఆలయంలోకి వెళ్ళడానికి మార్గం చూపిస్తున్నాయి. దర్శనం చేసుకున్నాక మళ్ళీ బయటికి రావడానికి మార్గాన్ని చూపిస్తున్న ఏనుగుల వరుస. ఇన్ని ఏనుగులు ఉన్నాయి. ఏ ఒక్క ఏనుగు కూడా ఇంకొక ఏనుగుతో టాలీ కాదు. దీనికి అదే ప్రత్యేకత.
ఇది శిథిలమైనటువంటి కామేశ్వర ఆలయం. దీనిని మరలా పునర్నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. భూకంపాల నుండి కాపాడుకోవడానికి ముందుగానే ఇలా మట్టితో ఒక దిబ్బను ఏర్పాటు చేసి దాని మీద ఈ యొక్క స్తంభాలను పెట్టేవారనమాట. అందువలనే అవి గట్టిగా నిలబడ్డాయి, భూకంపాలను తట్టుకున్నాయి. ఆ మిగిలినటువంటి రాళ్లతోటే మళ్ళా దేవాలయాన్ని పునర్నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మట్టి దిబ్బ వెనుకకి వెళ్ళి చూసినట్లయితే కొద్దిగా ఉన్నటువంటి పునాదులు కనిపిస్తాయి. అవి చెక్కు చెదరకుండా ఇప్పటికీ ఉన్నాయి. అంటే ఈ ఆలయం ఎలా నిర్మించారో మనం ఈ వెనక భాగం చూస్తే తెలుస్తుంది. ఒకవేళ భూకంపం వచ్చినప్పటికీ ఆ స్తంభాలు ఇసుకలోకి కృంగిపోతాయి. దానివల్ల ఆలయం కూలిపోకుండా ఉంటుంది.